మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలకు వస్తే ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశాం. హరీష్ రావు రాజీనామా చేసి నీ ధైర్యం చూపాలి లేదా అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం మానయిజం. వైరాలో చివరి విడత రుణమాఫీ శ్రీకారం. మూడో విడతలో 14,04,000 మంది రైతులకు రుణమాఫీ. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక్కడ ఖమ్మంలో నిన్న వైరాలో మూడో విడత అండ్ ఆఖరి విడత 2 లక్షల వరకు రుణమాఫీని నిన్న చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపల ఆగస్టు 15 తారీఖు వరకు నేను మొత్తం రుణమాఫీ కంప్లీట్ చేస్తాము, ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటామని చెప్పేసి ఏదైతే చెప్పారో దాని ప్రకారం నిన్న వైరాలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రుణమాఫీ ప్రకటించి దాన్ని రైతుల ఖాతాలోకి కూడా నగదును బదిలీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి హరీష్ రావుకు ఒక సవాల్ విసిరాడు. అంటే ఇంతకుముందు హరీష్ రావు రైతులకు రుణమాఫీ చేస్తే నా పదవికి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్ విసిరాడు. దీంతో ఇప్పుడు మేము రుణమాఫీ చేశాం, హరీష్ రావు రాజీనామా చేసి నీ ధైర్యం చూపు లేదా అమరవీరుల స్తూపం వద్ద ముక్కుకు నేలకు రాయని చెప్పేసి సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి. అన్న మాట మీద నిలబడు అని చెప్పేసి అన్నాడు. దానికి నిన్న హరీష్ రావు కూడా లేదు నువ్వంతా కరెక్ట్గా చేయలేదు, సగం చేశావు అని చెప్పేసి అతను కూడా బదులియడం జరిగింది. ఇక్కడ క్లియర్గా కేటీఆర్ కూడా రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం అని చెప్పేసి నిన్న స్టేషన్ కనుపూర్లో వ్యాఖ్యానించి మాఫీ జరగనందువల్లే రాహుల్ రాష్ట్రానికి రాలేదు. అప్పుడు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రుణమాఫీ జరిగింది, ఆఖరి విడత పూర్తని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ రుణమాఫీ జరగలేదు, సరిగ్గా జరగలేదు, సంపూర్ణంగా అందరు రైతులకు అందలేదు, మీరు దగా చేస్తున్నారు రైతులను అని చెప్పేసి కేటీఆర్ విమర్శిస్తున్నాడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, హరీష్ రావుని ధైర్యం ఉంటే రాజీనామా చేయి లేదంటే అమరవీరుల స్తూపంతో ముక్కుకు నాలుగు రాయని చెప్పేసి రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో అన్నప్పుడు ఆయన సవాల్ విసి దానికి కౌంటర్ ఏమన్నాడంటే ఇంత దిక్కుమాల సీఎం ఎవరు లేరు, రేవంత్ కు హరీష్ రావు కౌంటర్. తెలంగాణ రైతుల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తాము రుణమాఫీ గడువులోగా పూర్తి చేసినందున అన్నమాట ప్రకారం హరీష్ రావు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గురువారం వైరా సభలో డిమాండ్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేదు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో ఇంతగా దిగజారిన దిక్కుమల్ల ముఖ్యమంత్రిని మేము చూడలేదు అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చాడు. అంటే ఎట్లుందంటే రాజకీయ నాయకులు అన్నమాట మీద ఉండరు అనేది, దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది అది సహజం. దాంతోపాటు ఇక్కడ కూడా అదే ఇప్పుడు మనకు కనబడుతోంది. ప్రతి సవాళ్ళు రాజకీయాల్లో సహజం. అన్నమాట మీద ఉంటే వాళ్ళు రాజకీయ నాయకులే గారు కాబట్టి ఎవరు ఉండకపోవచ్చు.